వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మార్కెట్లో చాలా రకాల వంట నూనెలను మనం చూస్తూ ఉంటాము, కానీ మనకు ఒక డౌట్ వస్తుంది, హెల్దీ ఇందులో ఏంటి, నా శరీరానికి ఏదైతే బాగుంటుంది అంటే రైస్ బ్రాండా లేదంటే సన్ఫ్లవరా, ఇట్లా కుసుమ నూనెనా, పామాయిలా, ఇట్లా చాలా చాలా ఉన్నాయి కదా. సో ఈ కన్ఫ్యూజన్ ఏంటి, అసలు ఎవరికి ఏ వంట నూనె బాగుంటుంది, లేదంటే అందరికీ ఒకటే అయితే బాగుంటుందా, ఒకే వంట నూనెను కంటిన్యూగా వాడుతూ ఉంటే నెలల తరబడి వాడుతూ ఉండొచ్చా లేదా, వీటి గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు కొద్దిమంది మేము 5 సంవత్సరాల నుంచి ఇదే వంట నూనె వాడుతున్నాము, లేదంటే నా చిన్నప్పటి నుంచి నేను ఈ వంట నూనె తీసుకుంటా ఉన్నాను అంటుంటారు. సో కంటిన్యూగా ఒకే వంట నూనెను వాడచ్చా, లేదంటే ఏది బెస్ట్ అంటారు మనకి, మన గుండెకి? సో బేసిక్గా చెప్తే ఇప్పుడు మన ఇయర్లో టోటల్ 12 మంత్స్లో 3 సీజన్స్ ఉంటాయి. ఎస్, అంటే 3 డిఫరెంట్ టెంపరేచర్ వేరియేషన్స్ వస్తుంటాయి, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్మర్లో వేసుకున్న షర్ట్ వింటర్లో వేసుకోలేరు, వింటర్లో వేసుకుంది సమ్మర్లో వేసుకోలేరు, రైట్? డిఫరెంట్ షర్ట్ వేసుకోవాలి, రైట్? అట్ ద సేమ్ టైం ఈ ఆయిల్స్ కూడా డిఫరెంట్గా వాడుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నువ్వుల నూనె తీసుకోండి, అది చాలా వేడి చేస్తుంది శరీరం. ఇప్పుడు ఇది వింటర్ సీజన్ సార్. ఎగ్జాక్ట్లీ. ఈ వింటర్ లో వచ్చేసేసి వేరే ఆయిల్ వాడాలా, ఏది వాడాలి? ఎగ్జాక్ట్లీ. నువ్వుల నూనె ఏదైతే ఉందో మనకున్న అన్ని సీడ్స్లో కల్లా చాలా వేడి చేస్తుంది. ఓకే. సో మన ఒంటికి వేడి కావాలి, రైట్? సో ఈ సీజన్లో నువ్వుల నూనె తింటే మనకు కావాల్సిన వేడి మన శరీరానికి వస్తుంది. అట్ ద సేమ్ టైం మీ ఒక్కొక్క గ్రెయిన్స్, మీరు ఇందాక మనం చెప్పుకున్న గ్రెయిన్స్ ఉన్నాయి కదా, రైట్? నువ్వులు కానీ, వేరుశనక్కాయ కానీ, రైట్, కుసుమలు కానీ, రైట్, మీరంటగా సన్ఫ్లవర్ కానీ, ఒక్కొక్క సీడ్ నుంచి ఒక్కొక్క మైక్రో న్యూట్రియంట్ మన బాడీలోకి వెళ్తుంది. ఓకే. కాబట్టి మనం ఎవ్రీ 2 మంత్స్కి ఆయిల్స్ రొటేషన్ బేస్లో మారుస్తూ ఉండాలి. ఓకే. అలా మారుస్తూ ఉండడం వల్ల మనకు అన్ని ఎలిమెంట్స్ మన బాడీకి అందుతాయి, ఏ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది అనమాట. ఓకే. సో అది మారుస్తూ ఉండాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఈ ఏదైతే హార్ట్ ఉందా, హార్ట్ చుట్టూ 3 లేయర్స్ ఉంటాయి. ఓకే. రైట్? ప్లస్ మజిల్స్ ఉంటాయి. ఈ లేయర్స్లో, ఈ మజిల్స్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎక్సెసివ్ డీప్ ఫ్రైస్ కానీ, రైట్, ఎక్సెసివ్ ఫ్యాట్ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకున్నా కూడా, రైట్, అలా అని మళ్ళీ మీరు కంప్లీట్గా ఫ్యాట్ని జీరో చేయకూడదు. ఒకవేళ ఫ్యాట్ని జీరో చేస్తే మజిల్ లాస్ అవుతుంది, మజిల్ లాస్ అవుతే మళ్ళీ కొత్త సమస్యలు తలెత్తుతాయి, రైట్? సో మీరు తినే ఆహారంలో ఏదైతే ఫ్యాట్ ఉందో, అంటే ఎస్పెషల్లీ ఆయిల్స్, రైట్, మేజర్గా ఆయిల్స్లో ఈ ఫ్యాట్ ఏదైతే ఉందో అది వెళ్ళి ఆ హార్ట్ చుట్టూ డిపాజిట్ అవ్వకుండా చూసుకోండి. నిన్న మార్నింగ్ ఒక క్లయింట్తో డిస్కషన్ వచ్చింది. ఆయన ఏమన్నాడంటే, హీస్ 50 సార్, మా మదర్ 51 ఇయర్స్లో ఫస్ట్ టైం ఆ మేజర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు, నాకు ఇప్పుడు అదే భయం వేస్తుంది అన్నాడు. నేనన్నా, మనము ఈ ఏదైతే రుగ్మతలు ఉన్నాయో, రైట్, వ్యాధులు ఉన్నాయో వంశపారంపర్యంగా రావు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం ఆ లైఫ్ స్టైల్ని ఒక తరం నుంచి ఇంకో తరంకి, ఇంకో తరం నుంచి ఇంకో తరంకి పాస్ ఆన్ చేస్తున్నాం. దాని ద్వారా అవి కంటిన్యూ అవుతున్నాయి. అంతేకాని హెరిడిటీ వల్ల, జీన్స్ వల్ల ఈ డిసీజెస్ రావు. మనం కిచెన్ని కామన్గా షేర్ చేసుకుంటున్నాం, మన హ్యాబిట్స్ని, ఫుడ్ హ్యాబిట్స్ని కామన్గా షేర్ చేసుకున్నాం, తద్వారా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఏ ఆయిల్ మంచిది అంటారు? అయితే ఇప్పుడు మీరు వింటర్లో వచ్చేసేసి చెప్పారు నువ్వుల నూనె అనేసి. ఇప్పుడు ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఈ సీజన్లోనే చూడరు, సో అన్ని సీజన్లో చూస్తూ ఉంటారు. రిమైనింగ్ సమ్మర్కి ఎట్లాంటి ఆయిల్ అయితే మంచిది అంటారు? అంటే బెస్ట్గా చెప్పాలంటే, అంటే నేను ఇందాక రొటేషన్ బేస్లో వాడుకోవడం బెటర్ అని చెప్పాను. అన్నిటికంటే ద బెస్ట్ వచ్చేసి కుసుమ నూనె. దాంట్లో మీకు ఫ్యాట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 0 ఉంటుంది. ఓకే. 0 కొలెస్ట్రాల్లో ఉంటుంది. ఈవెన్ హార్ట్ పేషెంట్స్ కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ 365 డేస్ వాడచ్చు. దానికి సీజన్తో సంబంధం లేదు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న నువ్వుల నూనె ఉంది కదా, అది మీరు సమ్మర్లో మరీ హాట్ అవుతుంది, రైట్? అంటే దీంతో పాటుగా మనిషి శరీర తత్వాలు కూడా మారుతూ ఉంటాయి. అంటే వాత పిత్త కఫాలు ఏవైతే ఉంటాయో, ప్రతి మనిషికి ఈ మూడింటిలో ఏదో ఒక డామినేషన్ ఉంటుంది. ఆ డామినేషన్ బట్టి మళ్ళీ మారుస్తూ ఉండాలి, ఏది ఎక్కువ డామినెంట్గా ఉంది అనేది మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎవరికైతే ఆల్రెడీ హార్ట్ ఇష్యూస్ ఉంటే కనుక మిగతా అన్నీ పక్కన పెట్టేసి కుసుమ నూనె వాడడం బెటరు. ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ కనుక చిన్న పిల్లల తల్లులు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. మనం చిన్న పిల్లలకి, అంటే 1 year బిలో కిడ్స్కి రోజు ఆయిల్ మసాజ్ చేస్తాం. ఆయిల్ మసాజ్ చేసి స్నానం చేస్తుంటాం, అంటే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి బాడీలో, ఆ విధంగా మసాజ్ చేస్తుంటాం.
ఆ ఏజ్ కిడ్స్ కనుక మీకుంటే మీరు కుసుమ నూనె వాడండి, అండ్ దట్ టు గానుగలో పట్టించిన కుసుమ నూనె వాడండి. బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి, చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇంకా డీటెయిల్గా వెళ్ళినట్లయితే మనం పుట్టినప్పుడు మనకు 300+ బోన్స్ ఉంటాయి. 1 ఇయర్ క్రాస్ అయ్యేసరికి అవన్నీ మర్జ్ అవుతాయి. ఓకే. మర్జ్ అయ్యి మనకు ఓవరాల్గా మిగిలివి 208 బోన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన 10 బోన్ ఉంది, అందులో 5 పీసెస్ ఉంటాయి. ఓకే. మనకు పుట్టినప్పుడు ఆ 5 పీసెస్ సపరేట్గా ఉంటాయి. 3 months 4 months ఏజ్ వచ్చేసరికి అవి ఫ్యూజ్ అవుతాయి, ఓకే బోన్గా ఫామ్ అవుతుంది. ఒకే బొంగ ఫామ్ అవుతాయి. మీకు అది ఎలా తెలుస్తుందంటే ఆ ఫార్మేషన్ అయిపోయినప్పుడు ఆ చైల్డ్ బోర్లో పడతాడు, రైట్? ఎందుకంటే అదే బేస్ తీసుకుంటాడు, ఆ బేస్ తీసుకొని అక్కడ నుంచి బోర్ల పడడం అనేది జరుగుతుంది, అంటే రివర్స్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. ఓకే. సో ఆ టైంలో ఈ కుసుమ నూనె కనుక మనం అప్లై చేసినట్లయితే అంటే అప్ టు 1 year బోన్స్ లైఫ్ లాంగ్ స్ట్రాంగ్గా ఉంటాయి. కొబ్బరి నూనె ఎంతవరకు మంచిది ఫుడ్కి, అంటే ఫుడ్ ప్రిపరేషన్లలో? ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేరళ రీజియన్లో తీసుకుంటే వాళ్ళు ఫుల్గా తింటారు. మన వాళ్ళల్లో ప్రాబ్లం ఏంటంటే అది తింటే వామిటింగ్ వస్తుంది అంటారు. అది తలకు మాత్రమే కదా అంటారు. ఎగ్జాక్ట్లీ, బట్ చాలా మంచిది అసలు. ఓకే. చాలా అంటే మా ఇంట్లో అయితే మేజర్గా మేము కొబ్బరి నూనె వాడుతుంటాం, చాలా మంచిది. అది ఒక్కసారి మన టంగ్కి కనుక అడాప్ట్ అయింది అనుకోండి, అసలు ప్రాబ్లం ఏం లేదు. ఎంత క్వాంటిటీ తీసుకోవాలి సార్ అది ఏ నూనె వాడినా కూడా? ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏదైనా ఒక మసాలా దోశ చెప్పారనుకోండి డబల్ ఆయిల్ అంటారు, పరోటా చెప్పారనుకోండి డబల్ ఆయిల్ అని చెప్తారు. సో ఆ డబల్ ఆయిల్ వాడచ్చా? ఎంత వాడాలి? క్వాంటిటీ ఏంటి? ఇంకా మీకు లేటెస్ట్ చెప్పాలంటే దాని మీద చీజ్ వేస్తున్నారు, దాని మీద బటర్ వేస్తున్నారు, దాని మీద పన్నీర్ వేస్తున్నారు. అంటే ఫ్యాట్ లేయర్ బై లేయర్. ఇప్పుడు మీరు చెప్పిన దాని గురించి తీసుకుంటే మామూలుగా 1 teaspoon సరిపోతుంది డబుల్ ఆయిల్, దాని మీద మళ్ళీ పన్నీర్, దాని మీద మళ్ళీ బటర్, ఇలా ఫ్యాట్ లేయర్స్ పెరుగుతూ పోతున్నాయి, రైట్? అంటే మన దైనందిన కార్యక్రమంలో మనం ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం, ఓకే, దాన్ని ప్రపోర్షనేట్గా తీసుకొని మన ఫ్యాట్ కంటెంట్ అనేది ఉండాలి. అలా ఉంటే గనక ఇబ్బంది ఉండదు, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడు, లేదా రిక్షా పుల్లర్ ఉన్నాడు అనుకోండి, అసలు ఇప్పుడు రిక్షాస్ లేవు, రిక్షా పుల్లర్ ఉన్నాడు అనుకోండి, శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ తినవచ్చు, ఇబ్బంది. ఎందుకంటే ఆయన బర్న్ చేసుకునే కెపాసిటీ, ఎగ్జాక్ట్ బర్న్ చేస్తున్నాడు, కెపాసిటీ ఆల్రెడీ చేస్తున్నాడు, అందరికీ ఉంటాయి, ఆల్రెడీ హీఈస్ కన్జ్యూమింగ్. ఎస్, ఇది మొత్తం మీద చాలా వరకు కూడా అసలు ఆయిల్స్ ఏవి మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు. నేను కూడా సార్తో ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను ఒక చిన్న మిస్టేక్ చేస్తూ ఉన్నాను అని చెప్పేసి తెలిసింది. ఎందుకంటే ఒకే రకం ఆయిల్ నా చిన్నప్పటి నుంచి అదే వాడుతూ ఉన్నాను నేను, అంటే బ్రాండ్ పేరు ఎందుకు కానీ. సో సీజన్ని బట్టి ఇప్పుడు మనం ఆయిల్ చేంజ్ చేయాలని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇది ఎందుకంటే మన గుండెకి చాలా మంచి చేసే విధంగా కూడా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. ఇంకా బయట చాలా వరకు ఈ హాట్ చిప్స్ దగ్గర మనం చూస్తూ ఉంటాం, మాడిపోయిన ఆయిల్ని మళ్ళీ తిరిగేసి వేస్తూ ఉంటారు. సో బయటి ఫుడ్, బయటి ఆయిల్ని అవాయిడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు ఓం ప్రకాష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.